పాయింట్ ఏంటంటే కాంప్లెక్స్కి వెళ్ళడానికి డార్లింగ్కి ఎంత కష్టం అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ డార్లింగ్ సినిమాకి వెళ్ళడానికి మాత్రం చాలా కష్టం అవుతుంది. అది ఫస్ట్ డే ఫస్ట్ షో. ఎందుకంటే టికెట్ రేట్స్ చాలా హైక్ అబ్బా, దాన్ని భరించడం కష్టం అనుకుంటే దాంతోపాటు క్రౌడ్లో అందరినీ దాటుకొని ఈ వ్లాగ్ కంప్లీట్ చేయడం ఎంత సక్సెస్ఫుల్గా అవుతుందో మనం వెయిట్ చేసి తెలుసుకోవాలి. ప్రస్తుతం అయితే మాసియస్ థియేటర్స్ ఆఫ్ హైదరాబాద్ ఒక మంచి యూఫోరియా ఉన్న థియేటర్కి వెళ్ళి అక్కడ యూఫోరియన్ క్యాప్చర్ చేసి మీకు చూపించబోతున్నాను. దాని తర్వాత మూవీ ఎలా ఉందో దాని గురించి కూడా కూలంకషంగా చర్చించుకోవచ్చు. అప్పుడు వరకు చెక్ ఇట్ అవుట్, నాకు కూడా వచ్చి అబ్జర్వ్ చేయండి. జస్ట్ థియేటర్ బయట వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా 10-15 minutes ఉంది. దేనికి ఎక్సైటెడ్గా ఉన్నానంటే నాగేశ్వరం చెప్పినట్టు ప్రభాస్కి ఒక హనుమంతుడు లాంటి క్యారెక్టర్ చాలా ఫన్ టింజ్ ఉండి ప్రభాస్ని చూసి చాలా కాలం అయింది. అలాంటి ఓపెన్ ప్రభాస్ని చూడబోతున్నందుకు నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ సినిమా చూసి వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడతా. సో ఫైనల్లీ ఫస్ట్ డే ఫస్ట్ షో పడిన తర్వాత జా డ్రాపింగ్ ఎక్స్పీరియన్స్తో అలా బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ కిక్ మామూలుగా లేదు. అండ్ సినిమా గురించి ప్రత్యేకంగా ఈ క్యామియోస్ గురించి చెప్పాలి అంటే సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో స్పాయిలర్, ఈ రివ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్స్పెక్టివ్, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పిన స్పాయిలర్స్ ఉండవు. అండ్ అలాగే దిస్ ఈస్ నాట్ ఎ రివ్యూ, మన క్లారిఫికేషన్ గురించి. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఎవ్రీవన్ రాక్ ఇన్ దేర్ పర్ఫార్మెన్సెస్, ఎవ్రీవన్ డిడ్ జస్టిస్ టు దేర్ రోల్స్ అని చెప్పొచ్చు. అందులో కమల్ హాసన్ గారు అయితే పీక్ అనిపించింది. అసలు పర్ఫెక్ట్ యాంటగోనిస్ట్కి సరిపడా ఫిగర్ ఈ మూవీకి అని న్యాయం చేసేది నాకైతే గట్టిగా అనిపించింది అనమాట. చాలా డీప్ స్టోరీ ఉంది దీంట్లో. అండ్ ఎక్కడ ఓసి ఈ స్టోరీ కోసం మనం ఎంత కష్టపడి ఏదో చూసామని అనిపించేలాగా ఏ మూమెంట్లోనే అనిపించదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ మనల్ని ఎంగేజ్ చేస్తూనే కూర్చోబెట్టారు. నాగశ్విన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ డౌన్ టు యూ. ఎందుకంటే యాజ్ ఎ తెలుగైట్ నన్ను మా తెలుగు సినిమాలు ఇలా ఉంటాయి అని చూపించుకోవడానికి ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ డౌన్. దాంట్లో అసలు సంశయం లేదు, ఏ డౌట్ లేకుండా చాలా గర్వంగా చెప్పుకుంటూ మా తెలుగు సినిమా ఇది చూసి మీరు ఎలా ఉందో చెప్పండి అని చెప్పేసి అవుట్ సైడర్కి ఛాలెంజ్ చేసి మాట్లాడుకునే విధమైన కాలర్ ఎగరేసుకునే రకమైన సినిమా ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ టు ద హోల్ కల్కి 2898 AD టీమ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పేసాను. అండ్ తర్వాత ప్రభాస్ గురించి యాజ్ యూజువల్లీ ఈస్తో ఎరగదీసాడు, డైలాగ్ డెలివరీ చాలా బాగుంది, యాక్షన్తో రాక్ చేస్తాడు. కాబట్టి యాజ్ యూజువల్గా మన ప్రభాస్ని ఎలా చూడాలనుకున్నామో దీంట్లో కూడా అలాగే ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ ఫన్ టింజ్ ఉన్న ప్రభాస్ని చూసి చాలా కాలం అయింది. అండ్ ఈ సినిమాలో అది మనకి నెరవేరిపోతుంది అనమాట. చూసి తనివి తీరా ఎంజాయ్ చేసుకుని వచ్చేచ్చు. ప్రభాస్ కోసం బోత్ వాచ్ ఎన్ టైమ్స్ చూడొచ్చు ఈ సినిమాని. అండ్ అలాగే ఈ స్టోరీలో ఉన్న డెప్త్ కోసం అండ్ టు ద పవర్ ఇన్ఫినిటీ టైమ్స్ చూడొచ్చు అనమాట. అంత చాలా బాగుంది. అండ్ లాస్ట్ 30 minutes మైండ్ బ్లోయింగ్ అని చెప్పాను కదా, దీని గురించి నేను ఏ విషయం గురించి కోరుకుంటున్నా ఇప్పుడు డిస్కషన్ పెట్టను. బికాస్ అది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్లోనే మీరు సర్ప్రైజెస్ రివీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూనే అలా చేస్తేనే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. సంతోష్ నారాయణ బీజిఎం గురించి, సంతోష్ నారాయణ బీజిఎంలో అసలు సాంగ్స్ ఆఫ్ ద థియేటర్కి వెళ్ళక ముందు నాకు సాంగ్స్ అంటే ఎక్కలేదు అనిపించింది. కానీ థియేట్రికల్గా ఆ సాంగ్స్ని ఎక్స్పీరియన్స్ చేసిన, బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఎక్స్పీరియన్స్ చేసిన, అందులో కొన్ని వెరీ ఇంపార్టెంట్ సీన్స్ దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ రియల్లీ వెల్ అని చెప్పచ్చు అనమాట. సో సంతోష్ నారాయణ డిడ్ అ ఫెంటాబులస్ జాబ్ అస్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్తారు. చాలా హ్యాపీగా ఉంది సినిమా చూసిన తర్వాత. యాజ్ ఎ సినిమా పిచ్చోళ్ళగా మీకు నేను ఇచ్చే సజెషన్ అనమాట, మస్ట్ వాచ్ ఫర్ ఎ తెలుగైట్. మీరు కనుక తెలుగు అయితే ఈ సినిమాని చూసి కాలర్ ఎగరేసుకోవచ్చు. కాబట్టి వెళ్ళి ఈ సినిమాని చూసి మిగిలిన మీ ఫ్రెండ్స్ అందరికీ సజెస్ట్ చేయొచ్చు. ఆ రేంజ్లో ఉన్న సినిమా అనమాట. చాలా మంచి సినిమా. అండ్ నాగశ్విన్ ఈస్ గోయింగ్ టు బి ఆల్రెడీ బిగ్ డైరెక్టర్ అయిపోయారు, పెద్ద గేమ్లో దిగిపోయారు. అండ్ ఫ్యూచరిస్టిక్గా మైథలాజికల్గా ఈ రెండు విషయాల్ని మిక్స్ చేసి ఫ్యూషన్లో ఒక స్టోరీ డెలివర్ చేయడం ఏదైతే ఉందో ఆ థాట్ ప్రాసెస్కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. సో బిగ్ డైరెక్టర్స్ లీగ్లో మన నాగశ్విన్ ఈజ్ వెరీ టూ యంగ్ టు బీ ఇన్ బిగ్ డైరెక్టర్స్ లీగ్ అనమాట. అంత యంగ్ ఏజ్లోనే పెద్ద లీగ్లోకి ఎంటర్ అయ్యారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్, సో హ్యాపీ ఫర్ హిమ్.
And congratulations once again to the whole team Kalki 2898 AD. See you with another movie discussion. Stay tuned.